సో కంపెనీ ఆడిట్ లో ఫస్ట్ మనం చదువుకుంది క్వాలిఫికేషన్స్, డిస్క్వాలిఫికేషన్స్. సో క్వాలిఫికేషన్స్, డిస్క్వాలిఫికేషన్స్, ఎవరు ఆడిటర్ గా ఉండొచ్చు, ఎవరు ఆడిటర్ గా ఉండొచ్చు అనేది తెలుసుకున్నాం. సో తర్వాత ఇప్పుడు అపాయింట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. అపాయింట్మెంట్, ఇప్పుడు ఆడిటర్ని అపాయింట్ చేద్దాం. క్వాలిఫికేషన్స్ తెలుసుకున్నాం, డిస్క్వాలిఫికేషన్స్ తెలుసుకున్నాం. సో ఇప్పుడు కంపెనీకి ఆడిటర్ని అపాయింట్ చేద్దాం. సో అపాయింట్ చేసిన తర్వాత రెమ్యునరేషన్ గురించి మాట్లాడుకుందాం. రెమ్యునరేషన్ గురించి మాట్లాడుకున్న తర్వాత అతని రైట్స్ అండ్ డ్యూటీస్ గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత రిమూవల్ చేయాల్సి వస్తే ఎలా రిమూవ్ చేయాలని మాట్లాడుకుందాం. సో అవన్నీ కూడా ఒక వరుసలో వెళ్తాం. సో అపాయింట్మెంట్ కి సంబంధించి అందులో మనకి ఫస్ట్ ఆడిటర్, అలాగే అపాయింట్మెంట్ ఎట్ ఫస్ట్ ఏజిఎం, అలాగే సబ్సిక్వెంట్ ఏజిఎంస్. 3. ఫస్ట్ ఆడిటర్ వేరు, అపాయింట్మెంట్ ఆఫ్ ఆడిటర్ ఎట్ ఫస్ట్ ఏజిఎం వేరు. రైట్. ఫస్ట్ ఆడిటర్ కంపెనీ ఇన్కార్పొరేషన్ అయింది. కంపెనీ ఇన్కార్పొరేషన్ అయిన వెంటనే జనరల్ బాడీ మీటింగ్ అంటే ఏజిఎం పెట్టేసి జనాలందరిని పిలిచి ఆడిటర్ని అపాయింట్ చేద్దాము అంటే అవుతుందా? రైట్. సో అంటే మనకి జనరల్ గా గుర్తుపెట్టుకోండి, ఆడిటర్ని అపాయింట్ చేయాల్సింది మెంబర్స్, ఏజిఎం లో మెంబర్స్ అపాయింట్ చేయాలి. సరే, ఇప్పుడు మరి కంపెనీ ఇన్కార్పొరేషన్ అయిపోయిన వెంటనే upon incorporation it is impossible to call AGM. పాత కంపెనీస్ యాక్ట్ లో స్టాట్యుటరీ మీటింగ్ అని ఒకటి ఉండేది. కంపెనీ ఇన్కార్పొరేషన్ అయిన తర్వాత స్టాట్యుటరీ మీటింగ్ ఒకటి కండక్ట్ చేసుకొని దాంట్లో అపాయింట్ చేసేవాళ్ళం. కానీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా స్టాట్యుటరీ మీటింగ్ రిమూవ్ చేస్తాం. నువ్వు డిసెంబర్ లోనో జనవరిలోనో కంపెనీ ఇన్కార్పొరేట్ చేస్తే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఫైనాన్షియల్ ఇయర్ అయిపోతుంది. అక్కడ నుంచి 6 months లోపు 9 months లోపు నువ్వు ఏజిఎం కండక్ట్ ఎలాగో చేయాలి. ఇప్పుడు స్టాట్యుటరీ మీటింగ్ కండక్ట్ చేసి అప్పుడు మళ్ళీ ఏజిఎం కండక్ట్ చేసి లీగల్ కంప్లైన్సెస్ ఎక్కువ అయిపోతున్నాయి. సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా స్టాట్యుటరీ మీటింగ్ అనేది తీస్తారు. సో కాబట్టి ఫస్ట్ ఏజిఎం ఫస్ట్ ఆడిటర్ వచ్చేసరికి ఎవరు అపాయింట్ చేయొచ్చు అంటే డైరెక్ట్ గా డైరెక్టర్స్ అపాయింట్ చేసుకోవచ్చు. రైట్. సో అతను ఎప్పటి వరకు కొనసాగుతాడు? ఫస్ట్ ఏజిఎం వరకు, కంక్లూజన్ ఆఫ్ ఫస్ట్ ఏజిఎం వరకు. ఆ ఫస్ట్ ఏజిఎం లో ఇంకో ఆడిటర్ అపాయింట్ చేయబడ్డాడుగా, ఇంకా అప్పటి నుంచి అతను కంటిన్యూ అవుతాడు. రైట్. సో ఇప్పుడు ఫస్ట్ ఆడిటర్ ఎవరైతే ఉన్నాడో అతనే ఆ ఫస్ట్ ఏజిఎం లో అపాయింట్ చేయబడచ్చు. ఎస్, నో డౌట్. క్వాలిఫికేషన్ ఉండి డిస్క్వాలిఫికేషన్ చేయలేకపోతే కానీ హ్యాపీగా అపాయింట్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. రైట్. సో ఫస్ట్ ఆడిటర్ అంటే నథింగ్ బట్ అపాన్ ఇన్కార్పొరేషన్ ఆఫ్ ఏ కంపెనీ ఫస్ట్ ఆడిటర్ ని అపాయింట్ చేయడం ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుకుంటాం. సో దాంట్లో వచ్చేసరికి గవర్నమెంట్ కంపెనీ అయితే ఏంటి, అదర్ దాన్ గవర్నమెంట్ కంపెనీ అయితే ఏంటి అనేది చూస్తాం మనం. సో దీంట్లో వచ్చేసరికి ఫస్ట్ ఆడిటర్ గవర్నమెంట్ కంపెనీ అయితే ఏంటి, అదర్ దాన్ గవర్నమెంట్ కంపెనీ అయితే ఏంటి. సో గవర్నమెంట్ కంపెనీ డెఫినేషన్ మనం కంపెనీస్ యాక్ట్ లో చూసింది. ఇక్కడ వీడు మళ్ళీ చెప్తాడు కానీ జస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ లేదా 1 or more స్టేట్ గవర్నమెంట్స్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ అలాంగ్ విత్ 1 or more స్టేట్ గవర్నమెంట్స్, ఇలాంటి వాటిని కదా గవర్నమెంట్ కంపెనీ అంటే. సో గవర్నమెంట్ కంపెనీకి సంబంధించినటువంటి ఆడిటర్ ని సిఏజీ అపాయింట్ చేస్తుంది. సో అపాయింట్మెంట్ బై సిఏజీ, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఎన్ని రోజుల్లోపు? 60 days ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ద కంపెనీ. ఇన్కార్పొరేషన్ కంప్లీట్ అయిపోయిన దగ్గర నుంచి 60 రోజుల్లోపు సిఏజీ ఆడిటర్ ని అపాయింట్ చేయాలి. అలా కాని పక్షంలో సిఏజీ ఫెయిల్ అయితే కనుక సిఏజీ ఫెయిల్ అయిన దగ్గర నుంచి 30 days లో ఎవరు అపాయింట్ చేసుకోవచ్చు? ఆ కంపెనీ యొక్క బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు కదా, ఆ కంపెనీ యొక్క బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అపాయింట్ చేసుకోవచ్చు. బోర్డు కూడా ఫెయిల్ అయితే అక్కడ నుంచి 60 days లోపు ఈజిఎం కండక్ట్ చేసుకొని మెంబర్స్ అపాయింట్ చేసుకోవాలి. రైట్. సో గవర్నమెంట్ కంపెనీ అయితే కనుక సో ఫస్ట్ ఎవరు అపాయింట్ చేస్తారు? సిఏజీ. ఎన్ని రోజుల్లోపు? 60 less than or equal to 60 days. ఎక్కడి నుంచి?
ఫ్రమ్ ఇన్కార్పొరేషన్. అది 60 days అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. రైట్, 60 days ఫ్రమ్ ఇన్కార్పొరేషన్, సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్. వాళ్ళు ఫెయిల్ అయితే కనుక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అక్కడ నుంచి ఎన్ని రోజుల్లోపు, ఇక్కడ నుంచి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 30 days. వీళ్ళు కూడా ఫెయిల్ అయితే ఇక్కడ నుంచి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60 days ఎవరు మెంబర్స్ ఈజిఎం లో అపాయింట్ చేస్తారు. 60, 30, 60. రైట్. సో మెంబర్స్ కూడా 30 days ఇవ్వచ్చు కదా, వీళ్ళకి ఎందుకు 60 days? సిఏజీతో సమానంగా ఈజిఎం కండక్ట్ చేయాలంటే పెద్ద తతంగం ఉంది కదా. రైట్, నువ్వు నార్మల్ గానే లెంత్, ప్రాపర్ లెంత్ ఆఫ్ నోటీస్ పంపించాలంటే 22 clear days, ఇట్ కమ్స్ టు 25 days. నువ్వు అది మళ్ళీ ప్రిపేర్ చేయాలి, అందరికి సర్క్యులేట్ చేయాలి. సో తతంగం ఉంది కాబట్టి వాళ్ళకి కొంచెం ఎక్స్ట్రా టైం ఇచ్చారు. సో గవర్నమెంట్ కంపెనీకి సంబంధించినటువంటి ఫస్ట్ ఆడిటర్ ని అపాయింట్ చేయాల్సి వస్తే కనుక 60, 30, 60. సిఏజీ విత్ ఇన్ 60 days ఆఫ్ ఇన్కార్పొరేషన్. ఆ 60 days లోపు అవ్వకపోతే అక్కడ నుంచి 30 days లోపు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, అక్కడ వాళ్ళు కూడా ఫెయిల్ అయితే కనుక అక్కడ నుంచి 60 days లోపు మెంబర్స్ ఈజిఎం లో అపాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, అదర్ దాన్ గవర్నమెంట్ కంపెనీస్ అయితే కనుక ఎవరు అపాయింట్ చేస్తారన్నా, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ 30 days ఫ్రమ్ ఇన్కార్పొరేషన్ లోపు అపాయింట్ చేసుకోవాలి. బోర్డు కనుక ఫెయిల్ అయితే అక్కడ నుంచి ఎవరు బోర్డు 30 days లోపు కనుక ఫెయిల్ అయితే అక్కడ నుంచి 90 days లోపు మెంబర్స్ ఈజిఎం లో అపాయింట్ చేసుకోవచ్చు. ఇక్కడ ముగ్గురు లేరు. సో ఇక్కడైతే కనుక ఫస్ట్ ఎవరినైనా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎన్ని రోజుల్లోపు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 30 days ఫ్రమ్ సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్. ఫెయిల్ అయితే కనుక అక్కడ నుంచి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 90 days లోపు మెంబర్స్ ఎట్ ఈజిఎం. రైట్. సో 30 + 90 అక్కడ వచ్చేసరికి 60, 30, 60. ఇక్కడ వచ్చేసరికి 30 + 90. రైట్. సో ఇది మనకి గవర్నమెంట్ కంపెనీ అపాయింట్మెంట్ ఆఫ్ ఫస్ట్ ఆడిటర్. ఎప్పటి వరకు కొనసాగుతాడు? ద ఫస్ట్ ఆడిటర్ షల్ హోల్డ్ ఆఫీస్ టిల్ కన్క్లూజన్ ఆఫ్ ఫస్ట్ ఏజిఎం. కన్క్లూజన్ ఆఫ్ ఫస్ట్ ఏజిఎం. ఇవాళ రోజున అంటే ఏజిఎం లో ఒక్క రోజులో అయిపోతుంది. పొద్దున స్టార్ట్ అయితే ఈవినింగ్ అయిపోతుంది. ఒకనొకప్పుడు 2-3 వారాలు జరిగేది. సో కాబట్టి ఆ కన్క్లూజన్ ఆఫ్ ఫస్ట్ ఏజిఎం వరకు కూడా ఇతనే ఆడిటర్ గా ఉంటాడు. రైట్. డెఫినేషన్ మనకు తెలిసిందే, దీన్ని మళ్ళీ మనం రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. సబ్సిక్వెంట్ ఆడిటర్ అంటే మనం సబ్సిక్వెంట్ ఆడిటర్ ఇన్ కేస్ ఆఫ్ ఏ గవర్నమెంట్ కంపెనీ కనుక చూస్తే ఎవరు అపాయింట్ చేస్తారన్నా, సిఏజీ. ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అయిపోయిందా ఎన్ని రోజుల్లోపు? 180 days లో. గవర్నమెంట్ కంపెనీస్ కి సబ్సిక్వెంట్ ఆడిటర్స్ ఎవరు అపాయింట్ చేస్తారు? సిఏజీఏ. ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయినా ఎన్ని రోజుల్లోపు? 180 days లోపు. అతను మళ్ళీ ఎన్నాళ్ళు హోల్డ్ చేస్తాడు ఆఫీస్ ని? ఆ నెక్స్ట్ ఏజిఎం కంక్లూడ్ అయ్యేంత వరకు. సో ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయినా 180 days లోపు సిఏజీ గవర్నమెంట్ కంపెనీస్ కి ఆడిటర్ ని అపాయింట్ చేస్తారు. రైట్. ఇది గవర్నమెంట్ కంపెనీకి సంబంధించినటువంటి సబ్సిక్వెంట్. సో ఫస్ట్ ఆడిటర్ అండ్ సబ్సిక్వెంట్ ఆడిటర్స్. సో సబ్సిక్వెంట్ ఆడిటర్స్ కి సంబంధించి గవర్నమెంట్ కంపెనీ దాంట్లో సిఏజీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 180 days ఫ్రమ్ ఎండ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్. అదర్ దాన్ గవర్నమెంట్ కంపెనీస్ గురించి మనం తర్వాత చూస్తాం. ఇప్పుడు మనం ఫస్ట్ ఏజిఎం. ఈ ఫస్ట్ ఏజిఎం లో ఇంకా గవర్నమెంట్ కంపెనీ లేదు. ఎందుకంటే అది ఎప్పుడైనా సరే ఇంకా ఎవరు అపాయింట్ చేస్తున్నారు? సిఏజీని. సో ఇంకా అదర్ దాన్ గవర్నమెంట్ కంపెనీస్ కి మాత్రమే మనకి ఫస్ట్ ఏజిఎం అనేది అప్లై అవుతుంది. అది ఏ కంపెనీ అయినా సరే. సెక్షన్ 139(1) అంటాం కదా. ఫస్ట్ పేజ్ లోకి వచ్చేసేయండి కంపెనీ ఆడిటర్. So this provision of section 139 subsection 1 applies to all companies except government company. ఎందుకు ఎక్సెప్ట్? అది ఎక్కడ కవర్ అయింది? సిఏజీ అపాయింట్ చేస్తాం ఇప్పుడే కదా చెప్పుకున్నాం. సో సెక్షన్ 139 అప్లైస్ టు ఎవ్రీ కంపెనీ ఎక్సెప్ట్ గవర్నమెంట్ కంపెనీ. సార్ ప్రతి కంపెనీ ఓపీసీ ఫస్ట్ అప్లై చేసే తర్వాత చూద్దాం. ఓపీసీ, స్మాల్ కంపెనీ, ప్రైవేట్ కంపెనీ, పబ్లిక్ కంపెనీ, గవర్నమెంట్ కంపెనీ, ఏ కంపెనీకి అయినా సరే అప్లై అవుతుంది. రైట్. సరే. నెక్స్ట్
అపాయింట్మెంట్ అండ్ రీఅపాయింట్మెంట్ ఆఫ్ ఆడిటర్స్ టిల్ 6th AGM, అలాగే మ్యాండేట్ అండ్ ప్రొసీజర్. సో ఇప్పుడు ఫస్ట్ AGM లో ఎవరినైతే ఆడిటర్ ని అపాయింట్ చేస్తున్నాము అతను కంక్లూజన్ ఆఫ్ 6th AGM వరకు ఉంటాడట. ఫస్ట్ AGM లో ఎవరినైతే అపాయింట్ చేసామో అతను కంక్లూజన్ ఆఫ్ 6th AGM అంటే ఎన్నాళ్ళు కంటిన్యూ అవుతున్నట్టు చూడండి. ఫస్ట్ AGM లో అపాయింట్ చేయబడ్డాడు. కంక్లూజన్ ఆఫ్ సెకండ్ AGM అయ్యేసరికి ఎన్ని ఇయర్స్ ఆఫ్ టర్మ్ అయిపోయింది? 1 year. కంక్లూజన్ ఆఫ్ థర్డ్ ఇయర్, కంక్లూజన్ ఆఫ్ ఫోర్త్ ఇయర్, కంక్లూజన్ ఆఫ్ ఫిఫ్త్ ఇయర్, ఎప్పుడు అవుతుంది అంటున్నావు? 6th year. కంక్లూజన్ ఆఫ్ 6th year, కంక్లూజన్ ఆఫ్ 6th year అంటే ఎన్నాళ్ళు ఉండగలడు? 5 years, రైట్? సో అపాయింట్మెంట్ ఆఫ్ AGM ఎట్ ఫస్ట్ ఆడిటర్, ఫస్ట్ AGM ఏదైతే ఉందో అతను ఎప్పటి వరకు ఉంటాడు? కంక్లూజన్ ఆఫ్ 6th AGM వరకు కంటిన్యూ అవుతాడు. అంటే 5 years ఆఫ్ టెన్యూర్ అనేది అపాయింట్మెంట్ అనేది జరుగుతుంది. ఈ లోపు తీసేయచ్చు, అసలు రిజైన్ చేసేయచ్చు, రైట్? అయితే ఇక్కడ మనకి సబ్సిక్వెంట్ AGMs గురించి కూడా చెప్పుకుంటే, సో ఒక 3 years అయిపోయిన తర్వాత ఆడిటర్ని తీసేసాం అంటే కంక్లూజన్ ఆఫ్ ఫస్ట్ AGM లో అపాయింట్ చేసాం కదా, 1, 2, 3. ఫోర్త్ ఇయర్ కంక్లూజన్ లో ఏం చేసామంటే ఒక ఆడిటర్ని తీసేసాం, కొత్త ఆడిటర్ని అపాయింట్ చేసాం. ఇప్పుడు ఆ కొత్త ఆడిటర్ని అపాయింట్ చేసాం కదా, అతన్ని ఏ AGM లో అయితే అపాయింట్ చేసామో దాన్ని ఫస్ట్ AGM గా ట్రీట్ చేయండి అంటాడు. అంటే దాని అర్థం ఏంటి? ఏ ఇయర్ లో అయితే అపాయింట్ చేయబడ్డాడో అక్కడ నుంచి కంక్లూజన్ ఆఫ్ 6th AGM. మళ్ళీ దాని గురించి సెపరేట్ గా సబ్సిక్వెంట్ AGMs కి సెపరేట్ గా మరి రాయని అవసరం లేకుండా, ఒకవేళ ఏదైనా ఆడిటర్ కనుక ఫస్ట్ టైం అపాయింట్ చేయబడితే అదే ఫస్ట్ AGM గా కన్సిడర్ చేస్తే అక్కడ ఎన్నాళ్ళు ఉంటాడు? కంక్లూజన్ ఆఫ్ 6th AGM వరకు కంటిన్యూ చేస్తాడు అనేది ఇక్కడ మనకి చెప్తాడు. చూడండి. సో at the first AGM, every company shall appoint an individual or firm as an auditor. The auditor so appointed shall hold office from the conclusion of first AGM till conclusion of 6th AGM. Next, after first AGM, when any appointment of auditor is made at any AGM, ఫస్ట్ AGM కాకుండా మిగతా సబ్సిక్వెంట్ AGMs లో ఎప్పుడైనా అపాయింట్ చేయబడితే ఏం చెప్తున్నాం? ద ఆడిటర్ సో అపాయింటెడ్ షల్ హోల్డ్ ఆఫీస్ టిల్ ద కంక్లూజన్ ఆఫ్ 6th AGM. అంటే ఇక్కడ దాని అర్థం ఏంటి? ఫస్ట్ AGM లో కాకుండా మిగతా ఎప్పుడైనా AGMs లో కనుక అపాయింట్ చేయబడితే అంటే 5th AGM లో అపాయింట్ చేయబడ్డాడు, 6th AGM లో తీసేమన్నా? అలా అనుకుని 25th AGM లో అపాయింట్ చేయబడ్డాడు, మరి వాడిని ఇప్పుడు ఎలాగ టైం మిషన్ లో వెనక్కి వెళ్ళి రిమూవ్ చేయాలా? 6th AGM లో కదా తీసేమంది. ఇక్కడ చెప్తాడు చూడండి. With the AGM where such appointment has been made being counted as the first AGM. అతను ఏ AGM లో అయితే అపాయింట్ చేయబడ్డాడో దాన్ని ఫస్ట్ AGM గా మీరు ట్రీట్ చేసి 6th AGM లో అతనికి టర్న్యూర్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనేది చెప్పడం, రైట్? సరే, ఏ విధంగా అపాయింట్ చేస్తాము? సో జనరల్ గా మెంబర్స్ అపాయింట్ చేస్తారు, రైట్? డివిడెండ్ ఎవరు డిక్లేర్ చేస్తారు? అంటే ఎవరు అప్రూవ్ చేస్తారు? మెంబర్స్. రికమెండ్ చేసేది ఎవరు? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రికమెండ్ చేస్తారు, మెంబర్స్ AGM లో యాక్సెప్ట్ చేస్తారు. సో ఇక్కడ కూడా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఒక AGM ని రికమెండ్ చేస్తారు, దాన్ని వీళ్ళు ఓటింగ్ ద్వారా ఏం చేస్తారు? అప్రూవ్ చేస్తారు. అలా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరినైతే డైరెక్టర్ గా అపాయింట్ చేద్దామని చెప్పారో, నోటీస్ ఆఫ్ AGM నీ చేతికి వచ్చిన తర్వాత ఆ ఆడిటర్ నీకు నచ్చలేదు, యాజ్ ఎ మెంబర్ నీకు ఏదైనా రెమెడీ ఏమైనా ఉందా? లేకపోతే AGMకి వచ్చేసి మైకులు ఇరగొట్టేసి, రైట్, లేకపోతే పోడియంలోకి వెళ్ళిపోయి ఎవరైతే చైర్మన్ ఉన్నాడో చైర్మన్ మీద పేపర్లు బుక్లు ఇచ్చేద్దామా? మనకి ఏదైనా సెక్షన్ ఏమైనా ఉందా? కంపెనీ యాక్ట్ లో ఏం చదువుకున్నాం? సర్క్యులేషన్ ఆఫ్ రిజల్యూషన్ రిక్వైరింగ్ స్పెషల్ నోటీస్. అపాయింట్మెంట్ ఆఫ్ ఆడిటర్ కానీ, రిమూవల్ ఆఫ్ ఆడిటర్ కానీ, అపాయింట్మెంట్ ఆఫ్ డైరెక్టర్ కానీ, రిమూవల్ ఆఫ్ డైరెక్టర్ కానీ, లేదా AGM లో ఎవరైతే ప్రపోజ్ చేసినటువంటి లేదా నోటీస్ ఆఫ్ AGM లో ప్రపోజ్ చేసినటువంటి ఆడిటర్ నీకు నచ్చకపోతే కనుక అతన్ని రిమూవ్ చేయకూడదు. హూ ఇస్ బీయింగ్ రీఅపాయింటెడ్ లేదా అపాయింటెడ్ ఏదైతే ఉందో అతను కాకుండా వేరే అతను అపాయింట్ చేయాలనుకుంటే కనుక నువ్వు సర్క్యులేషన్ ఆఫ్ రిజల్యూషన్ రిక్వైరింగ్ స్పెషల్ నోటీస్ అనే సెక్షన్ మనం వాడుకోవచ్చు. సెక్షన్ 115 అని చెప్పుకున్నట్టు, సెక్షన్ 115 కింద నువ్వు రైట్ మనం ఎక్సర్సైజ్ చేయొచ్చు అని చెప్పుకున్నాం, రైట్? సో అలాగే మనకి మెంబర్స్ అనేవాళ్ళు ఆడిటర్ ని అపాయింట్ చేస్తారు, బోర్డు రికమెండ్ చేస్తుంది. ఒకవేళ ఆ కంపెనీ పెద్ద కంపెనీ అయి ఉంటే ఆడిట్ కమిటీ
అని ఒక సెపరేట్ గా ఒక కమిటీ ఉండాలి. ఆడిట్ కమిటీ అంటే మళ్ళీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నుంచి కొంతమందిని తీసి కమిటీగా ఏర్పాటు చేస్తాం. సో వాళ్ళు కీన్ గా ఈ ఆడిట్ దీనికి సంబంధించి పనులు డెలిగేట్ చేసుకుంటారు. సో ఆడిట్ కమిటీ ఖచ్చితంగా ఫామ్ చేయాల్సిన కంపెనీస్ కొన్ని ఉంటాయి. సో ఒకవేళ ఆడిట్ కమిటీ కనుక ఆ కంపెనీ కంప్లై చేయాల్సి వచ్చింది అనుకోండి, ఎవరు రికమెండ్ చేస్తారు? ఆడిట్ కమిటీ రికమెండ్ చేస్తుంది. ఎవరికి రికమెండ్ చేస్తుంది? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కి. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరికి రికమెండ్ చేస్తారు? ఎవరికి? మెంబర్స్ కి రికమెండ్ చేస్తారు. రైట్. సో అదే ఇక్కడ దాని గురించి చెప్పుకుంటాం చూడండి. ప్రాసెస్. సో ఆడిట్ కమిటీ అప్లై అవుతుందా? నో. ఎస్. ఆడిట్ కమిటీ అప్లై అవ్వని కంపెనీ అనుకోండి, ఎవరు రికమెండ్ చేస్తారు? నేమ్ ఆఫ్ ప్రపోజ్డ్ ఆడిటర్ will be recommended by board of directors to members. Members in AGM will pass resolution to appoint auditor. మళ్ళీ ఆ మధ్యలో ఇంకొంచెం ప్రాసెస్ ఉంటుంది. అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఒకరు పేరు ఇచ్చేసి ఆ పేరు ఏజిఎం లో కన్సిడర్ అయిపోయిన తర్వాత ఆ తర్వాత ఆడిటర్ నాకు సంబంధం లేదు, నేను మీ కంపెనీకి ఆడిటర్ గా రాను అంటే మళ్ళీ ఏజిఎం కండక్ట్ చేసుకొని లేదా ఈజిఎం కండక్ట్ చేసుకొని అపాయింట్ చేయడం కష్టం కాబట్టి ముందుగానే ఆడిటర్ యొక్క కన్సెంట్ తీసుకోవాలి. ఆ ప్రొసీజర్ మనం తర్వాత చూద్దాం మధ్యలో. రైట్. సో ఒకవేళ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రికమెండ్ చేశారు, మీన్ వైల్ ఎవరైనా మెంబర్ కి ఇష్టం లేదు, ఏం చేస్తారు? సెక్షన్ 115 కింద వ్యాలిడ్ రిక్విజిషన్ 1% ఓటింగ్ పవర్ తో సంతకాలు చేయించుకొని రిక్విజిషన్ పంపిస్తే దాన్ని మళ్ళీ మనం ఏం చేయాలి? సర్క్యులేట్ చేయాలి. ఇలా ఫలానా మెంబర్ కి ఇబ్బందిగా ఉంది, ఆడిటర్ కాకుండా ఇంకో ఆడిటర్ ని అపాయింట్ చేయమంటున్నాడు, లేదా ఆయన ఒక పేరును పంపించాడు. సో ఇప్పుడు ఆ రెండు మీద ఓటింగ్ జరుగుతుంది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు రికమెండ్ చేసిన అతన్నా లేకపోతే మెంబర్ రికమెండ్ చేసిన అతని మీద ఎవరిని అపాయింట్ చేయాలనేది ఓటింగ్ అనేది జరుగుతుంది. రైట్. సో ఇక్కడ మనకి సెక్షన్ 115 కూడా మీరు ఇక్కడ రిఫర్ చేయాల్సి ఉంటుంది ఈ పర్టికులర్ పార్ట్ దగ్గర. రైట్. ఎందుకంటే నోటీస్ ఆఫ్ ఏజిఎం వచ్చిన తర్వాత ఎవరి ఒకవేళ ప్రపోజ్డ్ ఆడిటర్ యొక్క నేమ్ కనుక నచ్చకపోతే మెంబర్స్ ఉన్నటువంటి రెమెడీ ఏంటి అనేది చూద్దాం. నెక్స్ట్, ఒకవేళ ఆడిట్ కమిటీ అనేది అప్లై అయితే ఆ కంపెనీ, అంటే ఆడిట్ కమిటీ ఉంది ఆ కంపెనీ, సో ఎవరు రికమెండ్ చేస్తారు? రికమెండెడ్ బై ఆడిట్ కమిటీ. ఎవరికి రికమెండ్ చేస్తారు? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. ఇక్కడ మళ్ళీ మనకి రెండు ప్రాబబిలిటీస్ ఉంటాయి. ఆడిట్ కమిటీ ఎవరైతే పేరు ప్రపోజ్డ్ ఆడిటర్ పేరు పంపించారో దాన్ని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ యాక్సెప్ట్ చేసేసారు. రికమెండేషన్ అనేది యాక్సెప్ట్ అయిపోయింది. రికమెండేషన్ యాక్సెప్ట్ అయిపోతే అక్కడ నుంచి ఎక్కడికి వెళ్తుంది? నోటీస్ ఆఫ్ ఏజిఎం లో అతని పేరుని ఇంక్లూడ్ చేస్తారు. ఆ నోటీస్ ఆఫ్ ఏజిఎం ఏమవుతుంది? సర్క్యులేట్ అయిపోతుంది, ఓటింగ్ జరుగుతుంది, అపాయింట్ చేయబడతారు. మళ్ళీ ఆ నోటీస్ ఆఫ్ ఏజిఎం వెళ్ళిన తర్వాత మళ్ళీ మెంబర్స్ చేతిలో మళ్ళీ ఇంకొక అస్త్రం ఉంది. రైట్. సో ఆ అస్త్రం పక్కన పెడితే మనకి నోటీస్ ఆఫ్ ఏజిఎం లోకి అతని పేరు వెళ్ళిపోతుంది, ఏజిఎం లో అతను అపాయింట్ చేయబడతారు. ఒకవేళ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కి ఆ పేరు నచ్చలే, ఆడిట్ కమిటీ ఎవరి పేరునైతే రికమెండ్ చేశారో అతని పేరు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కి నచ్చలేదు. ఇప్పుడు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఏం చేస్తారు? మళ్ళీ ఆడిట్ కమిటీకి వెనక్కి పంపిస్తారు. అరే బాబు, ఇతన్ని ఇందువల్ల మేము రిజెక్ట్ చేస్తున్నాము, లేదా ఇతని బ్యాక్గ్రౌండ్ మీకు తెలియదేమో, ఇతని బ్యాక్గ్రౌండ్ ఇది, ఒకసారి మళ్ళీ రీకన్సిడర్ చేయండి, వేరే పేరుని ఏమన్నా పంపించండి అని చెప్తూ ఏం చేస్తారు? రీకన్సిడర్ దాన్ని ఏమైనా ఆడిట్ కమిటీకి పంపించాం. సో ఆడిట్ కమిటీ మళ్ళీ ఇక్కడ మనకి ఇంకో 2 ప్రాబబిలిటీస్ వస్తాయి. ఆడిట్ కమిటీ మనకి రీకన్సిడర్ చేయమన్న దాన్ని యాక్సెప్ట్ చేశారు అనుకోండి, కొత్త పేరు పంపిస్తారు. రైట్. సో న్యూ నేమ్ రికమెండ్ చేస్తారు. అది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ యాక్సెప్ట్ చేస్తారా మళ్ళీ, లేదా మళ్ళీ ఇదే ప్రాసెస్ రిపీట్ అవుద్దా? ఈ లూప్ ఇంకా అలా కంటిన్యూ అవుతా తర్వాత సంగతి. రైట్. సో అలాగే మనకి ఆడిట్ కమిటీ
రీకన్సిడర్ చేయమంటే ఒప్పుకొని ఓకే అండి ఇతని పేరు మనం తీసేద్దాం. లేదు మేము ఇతనే రికమెండ్ చేస్తున్నాం, ఇతనే ఉండాలి ఆడిటర్ గాని అంటే అంటే ఆడిట్ కమిటీ దాని రికమెండేషన్ ని రీకన్సిడర్ చేయమన్న రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేయలేదు. మళ్ళీ సేమ్ నేమ్ ని PA1 ప్రపోజ్డ్ ఆడిటర్ 1 ఇక్కడ ప్రపోజ్డ్ ఆడిటర్ 2 నేమ్ పంపించారు. ప్రపోజ్డ్ ఆడిటర్ 1 నే మళ్ళీ పంపించారు. ఎవరు ఆడిట్ కమిటీ ప్రపోజ్డ్ ఆడిటర్ 1 అనే ఎవరైతే ఉన్నారో వాడి పేరునే మళ్ళీ పంపించారు రీకన్సిడర్ చేయకుండా. ఇప్పుడు మరి బోర్డు ఏం చేయాలి? ఇదే నేమ్ ని ఆడిట్ కమిటీ కన్సిడర్ చేసింది కాబట్టి ఈ నేమ్ ని నోటీస్ ఆఫ్ AGM లో ఇంక్లూడ్ చేయాలా? అవసరం లేదు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వాళ్ళు ఇష్టం వచ్చిన నేమ్. అయితే ఇప్పుడు బోర్డు ఇలా ఈ సెకండ్ లూప్ లో వచ్చిన తర్వాత బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్న ఆప్షన్ ఏంటి? ఐదర్ PA1 ని నోటీస్ ఆఫ్ AGM లో ఇంక్లూడ్ చేయడం, లేదా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఓన్ రికమెండేషన్. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఓన్ రికమెండేషన్ తీసుకుంటాం. తర్వాత మనకి ఫైనాన్షియల్ రిపోర్ట్స్ లకు సంబంధించి కింద మనం నోట్స్ రాసేటప్పుడు ఆడిట్ కమిటీ పంపించిన రికమెండేషన్స్ ని డిఫర్ చేసి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆడిట్ కమిటీ చెప్పిందే శాసనం ఏం కాదు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మళ్ళీ వాళ్ళ ఓన్ డెసిషన్స్ తీసుకోవచ్చు. సో ఆడిట్ కమిటీకి ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ని పక్కన పెట్టి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఏదైనా చేసి ఉన్నారా దాన్ని హైలైట్ బోల్డ్ లో చేసి మరి మనం రిపోర్ట్ లో ఇవ్వాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించి మెంబర్ ఏమైనా క్వశ్చన్ అడిగితే దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. రైట్. సో అలాగా మనకి అల్టిమేట్ గా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ని ఎవరు అనుకుంటే వాళ్ళ పేరునే రికమెండ్ చేసేయచ్చు. కానీ జస్ట్ ఇది ఒక చిన్న ప్రొసీజర్ అనమాట ఆడిట్ కమిటీ ద్వారా వెళ్ళడం అనేది. సో ఎందుకంటే ఆడిట్ కమిటీలో కన్సిస్ట్ అయి ఉండే మెంబర్స్ క్వాలిఫికేషన్స్ వల్ల కంపెనీకి కొంచెం మంచి జరుగుతుంది అని. సో ఆడిట్ కమిటీలో ఉండే మెంబర్స్ ఎవరు ఏంటి మనం తర్వాత ఆడిట్ కమిటీ ఏ విధంగా కాన్స్టిట్యూట్ చేయబడుతుంది అనేది మనం చూస్తాం. సో అందువల్ల కాస్త ఎవరిని పడితే వాటిని కాకుండా కాస్త మంచి వాళ్ళని చూస్ చేసుకుంటారనే ఉద్దేశంతో ఆడిట్ కమిటీ ద్వారా పెట్టారు. సో ఆడిట్ కమిటీ రికమెండేషన్స్ ని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పక్కన పడేసి కావాల్సి వాళ్ళకి ఏ పేరు కావాల్సి ఆ పేరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో ఈ ప్రొసీజర్ మధ్యలో అంటే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మనం ప్లెయిన్ గా వచ్చేద్దాం మనం. సో ఆడిట్ కమిటీ టు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ టు members notice of AGM andam. Notice of AGM andam. Notice of AGM tarvata manaki AGM lo resolution pass avutundi. Resolution tarvata appointment. So ippudu board of directors oka pair select chesukuna tarvata బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆ ప్రపోజ్డ్ ఆడిటర్ ని అడుగుతారు, అరే బాబు నేను ఆడిటర్ గా అపాయింట్ చేద్దాం అనుకుంటున్నాము, నీకు ఇష్టమేనా? సో ఈ ప్రపోజ్డ్ ఆడిటర్ నుంచి మళ్ళీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కన్సెంట్ రావాలి, ప్లస్ సర్టిఫికేట్ ఒకటి రావాలి. కన్సెంట్ సర్టిఫికేట్ రెండు వస్తేనే అప్పుడు ఏం చేయాలి? నోటీస్ ఆఫ్ AGM లో అతని పేరుని ఇంక్లూడ్ చేయాలి. అంటే ఇంకా నోటీస్ ఆఫ్ AGM లో పేరు ఇంక్లూడ్ చేయకముందే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఒక పేరు అనుకుంటే కనుక ఆ పేరు గల అతనికి ఒక రిటర్న్ కమ్యూనికేషన్ పంపిస్తారు కన్సెంట్ ఇమ్మని చెప్పి, ప్లస్ సర్టిఫికేట్ ఒకటి రావాలి. ఆ రెండు వచ్చిన తర్వాత మాత్రమే నోటీస్ ఆఫ్ AGM లో అతని పేరుని ఇంక్లూడ్ చేస్తారు. సో కన్సెంట్ ఓకే, మీ కంపెనీలో నేను ఆడిటర్ గా ఉండడానికి నాకు ఇష్టం. అయితే మనం సీలింగ్ అనేది చెప్పుకున్నాం, డిస్క్వాలిఫికేషన్స్. ఎన్ని కంపెనీస్? కంపెనీస్ యాక్ట్ ప్రకారం అయితే కనుక ఎక్స్క్లూడింగ్ స్మాల్ కంపెనీ, డార్మెంట్ కంపెనీ, OPC, లెస్ దాన్ ఇవన్నీ వచ్చేసరికి 20 కంపెనీస్. ICI వచ్చేసరికి ఓవరాల్ గా 30. సో ఇఫ్ అపాయింటెడ్ ఈ సీలింగ్ లిమిట్ లోపే మీ ఆడిట్ నేను కనుక ఒప్పుకుంటే ఆ సీలింగ్ లిమిట్ లోపే ఉంటుంది అని ఒకటి. రైట్. నా మీద ఎలాంటి ప్రెసెంట్ అంటే మనకి ఏ ఫ్రాడ్ చేయలేదని చూద్దాం. కన్సెంట్ సర్టిఫికేట్ ఆఫ్ కన్సెంట్ చూడండి, సెక్షన్ 139. So his written consent for such appointment and certificate that the appointment if made shall be in accordance with the conditions as may be prescribed and the auditor satisfies the criteria provided in section 141. 141 అంటే nothing but మనకి సీలింగ్ లిమిట్. అలాగే ఆడిటర్ అపాయింటింగ్ సంబంధించినటువంటి కండిషన్స్ ఏవైతే ఉంటాయో ఆ కండిషన్స్ అన్నిటికీ లోబడి ఉంటాయని. ఆ కండిషన్స్ ప్రిస్క్రైబ్డ్ ఏంటి?
అనేది ఇక్కడ చెప్తున్నారు చూడండి. సో కండిషన్స్ ప్రిస్క్రైబ్డ్ అన్నాం కదా, ఆ కండిషన్స్ ప్రిస్క్రైబ్డ్ ఏంటి అంటే, ఒకటి, ద ఇండివిజువల్ ఆర్ ద ఫర్మ్ ఎలిజిబుల్ ఫర్ అపాయింట్మెంట్ అండ్ ఈస్ నాట్ డిస్క్వాలిఫైడ్ ఫర్ ద అపాయింట్మెంట్ అండర్ ద యాక్ట్, ద చార్టర్డ్ అకౌంటెంట్స్ యాక్ట్ 1949, కంపెనీస్ యాక్ట్ కింద కానీ లేదా చార్టర్డ్ అకౌంటెంట్స్ యాక్ట్ కింద కానీ డిస్క్వాలిఫై అవ్వలేదు అని సర్టిఫై చేస్తూ ఒకటి. అలాగే ద ప్రపోజ్డ్ అపాయింట్మెంట్ యాజ్ పర్ ద టర్మ్ ప్రొవైడెడ్ అండర్ దిస్ యాక్ట్, టర్మ్ అంటే ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్, ఆ టర్మ్ కాదు, రొటేషన్ ఆఫ్ ఆడిటర్స్ అనే కాన్సెప్ట్ చదువుతాం. రైట్, గుండ్రంగా తిప్పడం కదా ఆడిటర్, ఆడిటర్ టర్మ్ ని మారుస్తూ ఉండడం. రైట్, ఒకే ఆడిటర్ ని 20 సంవత్సరాలు, ఈయన మా ఆస్థాన ఆడిటర్ 30 ఏళ్ళు బట్టి 40 ఏళ్ళు బట్టి అంటే, రైట్, అక్కడ జరగాల్సిన ఫ్రాడ్లన్నీ జరిగిపోతాయి సత్యంలో లాగా. రైట్, కాబట్టి ఆడిటర్స్ ని మారుస్తూ ఉండమని చెప్పి. సో ఆ టర్మ్ లోపే ఉంది. ఒకవేళ మీరు కనుక నన్ను అపాయింట్ చేస్తే విత్ ఇన్ ద టర్మే అపాయింట్మెంట్ ఉంటుంది. సో అకార్డింగ్ టు టర్మ్, ఆ టర్మ్ అది. అలాగే ద ప్రపోజ్డ్ అపాయింట్మెంట్ ఈస్ విత్ ఇన్ ద లిమిట్స్ లేడ్ డౌన్ అండర్ ద అథారిటీ ఆఫ్ ద యాక్ట్. సో విత్ ఇన్ ద లిమిట్స్, మళ్ళీ ఇక్కడ మన సీలింగ్ లిమిట్స్ గురించి చెప్పుకుంటాం. అలాగే లిస్ట్ ఆఫ్ ప్రొసీడింగ్స్, అతని మీద ఉన్నటువంటి ప్రొసీడింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి లిస్ట్ కూడా పంపించాలి. అండ్ అలాగే ఇప్పుడు పైన చెప్పినవన్నీ కూడా ట్రూ అండ్ కరెక్ట్, ట్రూ అండ్ ఫెయిర్ గా, ట్రూ అండ్ కరెక్ట్, క్లియర్ గా, రైట్, చాలా అక్యురేట్ గా రిపోర్ట్ చేయాల్సింది. ట్రూ అండ్ ఫెయిర్ కి, ట్రూ అండ్ కరెక్ట్ గా ఆడిటింగ్ లో మీరు ఆల్రెడీ చూసుంటారు. సో ట్రూ అండ్ కరెక్ట్ అని చెప్తూ ఆయన సైన్ చేయాలి. రైట్, సో ఇప్పుడు నోటీస్ సర్టిఫికెట్ కన్సెంట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వచ్చిన తర్వాత అతని నేమ్ ఏం చేశారు, నోటీస్ ఆఫ్ ఏజిఎం లో ఇంక్లూడ్ చేశారు. నోటీస్ ఆఫ్ ఏజిఎం లో ఇంక్లూడ్ చేసిన తర్వాత ఇక్కడ ఒకవేళ ఎవరైనా మెంబర్ కి అభ్యంతరం ఉంటే, ఒకవేళ ఎవరైనా మెంబర్ కి అబ్జెక్షన్ కనుక ఉంటే అది సెక్షన్ 115 కింద. సో నోటీస్ ఆఫ్ ఏజిఎం రిసీవ్ చేసుకున్న తర్వాత మెంబర్స్ ఎవరికైనా ఆ ప్రపోజ్డ్ ఆడిటర్ నేమ్ కనుక అబ్జెక్షన్ కనుక ఉంటే కనుక వీళ్ళు సెక్షన్ 115 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ కింద రెజల్యూషన్ రిక్వైరింగ్ స్పెషల్ నోటీస్ ని మినిమం ఏజిఎం డేట్ ఆల్రెడీ మనం చెప్తున్నాం కదా, ఆ డేట్ కి మినిమం 14 days ముందు లెటర్ అనేది పంపిస్తారు. మీరు ఎవరైతే ప్రపోజ్డ్ ఆడిటర్ ఎవరైతే ఉన్నారో అతన్ని మాత్రం అపాయింట్ చేయొద్దు అని, ఎవరి పేరుని నువ్వు చెప్పకపోయినా పర్లా, కొత్త పేరుని వాళ్ళు ఎత్తుక్కోవడం ఏదో చేస్తారు, లేదా నువ్వే ఇంకో పేరుని ఏం చేయొచ్చు, రికమెండ్ చేయొచ్చు. కానీ వ్యాలిడ్ రిక్వెజిషన్ పంపించాలంటే సెక్షన్ 115 కింద ఏదైతే నువ్వు రిక్వెజిషన్ రైజ్ చేస్తున్నావు, ఆ రిక్వెజిషన్ వ్యాలిడ్ అవ్వాలి అంటే కనుక మినిమం 1% ఆఫ్ ద ఓటింగ్ పవర్ నీకన్నా ఉండాలి, లేకపోతే నువ్వు దానికి సపోర్టింగ్ గా ఇంకొంతమంది సంతకాలు తీసుకుంటే కనుక ఆ వ్యాలిడ్ రిక్వెజిషన్ కి సైన్ చేసిన వాళ్ళ సంఖ్య ఎంత ఉన్నది, 1%, లేదా 5 lakhs ఫేస్ వాల్యూ, విచ్ ఎవర్ ఇస్ 5 lakhs ఫేస్ వాల్యూ అంటే అంత వాల్యూ వరకు వాళ్ళందరి చేత సైన్లు పెట్టించుకొని కంపెనీ కలిగి పంపిస్తే కంపెనీ ఇప్పుడు దాని మీద మనకి మీటింగ్ లో మన ఓటింగ్ అనేది జరుగుతుంది, దాని ప్రకారం అపాయింట్మెంట్ అనేది జరుగుతుంది. సో అదొక ప్రాసెస్. తర్వాత ఏజిఎం లో రెజల్యూషన్ పాస్ అవుతుంది. రెజల్యూషన్ పాస్ అయిన తర్వాత ఆడిటర్ అపాయింట్ చేయబడ్డాడు. సో ఆడిటర్ అపాయింట్ అయిపోయింది కదా అని చెప్పి చెప్పడం కూడా సరిపోదు, దాన్ని ఆర్ఓసి చెప్పాలి. రైట్, అది ముందు వాడికి చెప్పాలి. ఏజిఎం లో ఆడిటర్ గా అపాయింట్ అవ్వబడ్డ విషయం ముందు ఆడిటర్ చెప్పాలి, అలాగే ఆర్ఓసి కూడా చెప్పాలి. సో అపాయింట్మెంట్ అయిపోయిన తర్వాత ద కంపెనీ షాల్ ఇన్ఫార్మ్ ద ఆడిటర్ కన్సర్న్డ్ ఆఫ్ హిస్ అపాయింట్మెంట్ ఆర్ రీఅపాయింట్మెంట్ అండ్ ఫైల్ ఏ నోటీస్ ఆఫ్ సచ్ అపాయింట్మెంట్ విత్ ద రిజిస్ట్రార్ విత్ ఇన్ 15 days of the meeting in which the auditor was appointed. సో ఏదైతే మీటింగ్ లో అపాయింట్ చేయబడ్డాడో ఆ మీటింగ్ కంక్లూడ్ అయిపోయిన దగ్గర నుంచి, లేదా ఏ మీటింగ్ లో అక్కడ నుంచి 15 days లోపు ADT1 అనే ఫామ్ ఒకటి ఫైల్ చేసి ఆర్ఓసికి ఇలా ఫలానా పర్సన్ ఆడిటర్ గా అపాయింట్ చేయబడ్డాడు అనే విషయం చెప్పాలి. ఒకప్పుడు మనకి మనకి సెంట్రలైజ్డ్ డేటాబేస్ కానివ్వండి, లేకపోతే కంప్యూటింగ్ ఇది లేనప్పుడు ఓవర్లుక్ లో ఒకే ఆడిటర్ 40 కంపెనీలు 50 కంపెనీలు ఆడిటర్ ఉన్నది కూడా ఉంది. ఎందుకంటే వీళ్ళు ఫైల్ చేసేటప్పుడు ఫర్మ్ నెంబర్ ని తప్పుగా రాయడం, లేకపోతే ఫర్మ్ నెంబర్ లో AND బదులు ఎండ్ అని పెట్టడం, ఇలా ఏదో ఒకటి చేయడం వల్ల ఓవర్లుక్ లో పోయేది. ఒకళ్ళే చాలా కంపెనీస్ లో సీలింగ్ ఉన్నప్పటికీ కూడా చాలా కంపెనీ ఆడిట్ చేసేసేవాళ్ళు. కానీ వాళ్ళ రోజున ADT1 లో ఫర్మ్ నెంబర్ కానివ్వండి ఇవన్నీ కూడా కొట్టిన తర్వాత ఆటోమేటిక్ గా సిస్టమ్ క్యాలిక్యులేట్ చేసేసి ఇంకా తర్వాత నేను ఇంకొక ఆడిటర్ గా నేను అపాయింట్ చేయడానికి ఫైల్ చేయడానికి అక్కడ అవ్వదన్నమాట. సో మనకి
ఫైల్ చేసిన వెంటనే నెక్స్ట్ ఆ రోజు సాయంత్రానికి మెయిల్ వచ్చేస్తుంది సీలింగ్ లిమిట్ లోకి లేదు అనే విషయం. రైట్. సో అలాగే మనకి అపాయింట్మెంట్ కి సంబంధించిన ప్రొసీజర్. అలాగే రీఅపాయింట్మెంట్ ప్రతి సంవత్సరం మన నోటీస్ ఆఫ్ ఏజిఎం లో కంటెంట్ గురించి చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాం. ఆర్డినరీ బిజినెస్ ఏంటి? ఆర్డినరీ బిజినెస్ అకౌంట్స్, డివిడెండ్, డైరెక్టర్, ఆడిటర్. అంటే ప్రతి నోటీస్ ఆఫ్ ఏజిఎం లో ఖచ్చితంగా ఆర్డినరీ బిజినెస్ ఉంటుంది, దాంట్లో ఆడిటర్ అనేవాడు కావాలి. సో ఒకసారి అపాయింట్ చేస్తాం కదా 5 సంవత్సరాలకి వాడే కదా అని కాకుండా మనకి ప్రతి మీటింగ్ లో కూడా అతను రీఅపాయింట్ చేస్తూ ఒక రెజల్యూషన్ పాస్ చేసుకోవాలి. ప్రతి సంవత్సరం ఆడిటర్ ఏమవుతాడు? రిటైర్ అవుతాడు. రిటైర్ అవుతున్న ఆడిటర్నే మళ్ళీ అభ్యంతరాలు ఏమీ లేకపోతే అతన్నే అపాయింట్ చేస్తూ ఒక రెజల్యూషన్ అనేది పాస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అలాగా మనకి ఏ రిటైరింగ్ ఆడిటర్ మే బి రీఅపాయింటెడ్ ఎట్ an AGM if he is not disqualified for reappointment. He has not given consent any notice in writing of his unwillingness to be reappointed. సో నన్ను అపాయింట్ చేయొద్దు మహాప్రభు అని ముందే నోటీస్ కనుక ఇచ్చుంటే అతను మళ్ళీ రీఅపాయింట్ చేయడానికి కుదరదు, కొత్త పేరు ఎత్తుక్కోవాల్సింది. సో అలాగే రిటర్న్ నోటీస్ ఏది ఇవ్వకపోయి ఉంటే కనుక అతన్నే మళ్ళీ ఏం చేసుకోవచ్చు? రీఅపాయింట్ చేసుకోవచ్చు. A special resolution has not been passed at the meeting appointment of some other auditor or providing expressly that he shall not be reappointed. అతను మళ్ళీ ఇంక ఏ కేసులో రీఅపాయింట్ చేయకూడదన్నా, ఏదైనా మీటింగ్ లో కొత్త ఆడిటర్ని అపాయింట్ చేస్తే స్పెషల్ రెజల్యూషన్, లేదా ఈ ఉన్న ఆడిటర్ని మళ్ళీ కొనసాగించకూడదని ఏదైనా రెజల్యూషన్ పాస్ అయితే అతను మళ్ళీ రీఅపాయింట్ చేయడం తప్ప నార్మల్ కేసెస్ లో ఏం చేయొచ్చు? ఇఫ్ హీఈస్ ఎలిజిబుల్ అండ్ ఎటువంటి డిస్క్వాలిఫికేషన్ లేకపోతే అతను ఏం చేయొచ్చు? మనం రీఅపాయింట్ చేయొచ్చు. ఒకవేళ ఏ ఆడిటర్ ని అపాయింట్ చేయకుండా కనుక పొరపాటున మీటింగ్ కంక్లూడ్ చేస్తారు మర్చిపోయి, ఎందుకంటే నోటీస్ ఆఫ్ ఏజిఎం లో ఎజెండా ప్రకారంగా డిస్కషన్ జరుగుతూ వెళ్తున్నాను, జనరల్ గా మర్చిపోరు. ఒకవేళ పొరపాటున కరెక్ట్ గా ఆ పాయింట్ డిస్కషన్ వచ్చే టైంకి ఆడిటర్ రాలేదు, ఓకే ఈ డిస్కషన్ అంటే ప్రపోజ్డ్ ఆడిటర్ ని మెంబర్స్ అందరికి పరిచయం చేసి అప్పుడు మనం అపాయింట్ చేద్దాంలే బాగుంటది అనే ఉద్దేశంతో ప్రపోజ్డ్ ఆడిటర్ కూడా రమ్మన్నాం, అతను ఇంకా రాలేదు, ఓకే ఈ పోస్ట్ పోన్ చేద్దాము తర్వాత లాస్ట్ లో కన్సిడర్ చేద్దాం అని చెప్తూ దాని గురించి మర్చిపోయి కంక్లూడ్ చేస్తారు మీటింగ్. రైట్. సో ఏజిఎం లో ఆడిటర్ అపాయింట్ చేయకుండానే ఏజిఎం కంక్లూడ్ అయిపోయింది. అంటే ఏ ఆడిటర్ ని అపాయింట్ చేయకుండానే ఏజిఎం కంక్లూడ్ చేసేసుకో. సో అలాంటప్పుడు ఆడిటర్ లేడు కదా, ఆడిటర్ లేడు అంటే అది క్యాజువల్ వేకెన్సీ. క్యాజువల్ వేకెన్సీ జనరల్ గా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తో అపాయింట్ చేసేసుకోవచ్చు అన్నమాట. సో క్యాజువల్ వేకెన్సీ తర్వాత మనం క్యాజువల్ వేకెన్సీ గురించి చెప్పుకుంటాము. సో క్యాజువల్ వేకెన్సీని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అపాయింట్ చేయొచ్చు కదా అనే ఉద్దేశంతో మన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కావాలని చెప్పి కరెక్ట్ గా ఏజిఎం అపాయింట్మెంట్ టైంకి బయట బిర్యానీ ఉంది తినేసి వచ్చేయండి మెంబర్స్ లంచ్ బ్రేక్ అని చెప్పి అన్నారు. రైట్. బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత ఆడిటర్ గురించి మర్చిపోయారు, కంక్లూడ్ చేసేసారు. ఇదిగోండి పొరపాటున మనం ఏజిఎం లో ఆడిటర్ గురించి లేకుండా కంక్లూడ్ చేస్తాం. సో కాబట్టి ఇది క్యాజువల్ వేకెన్సీ, మేము మా ఇష్టం వచ్చిన డైరెక్టర్ అపాయింట్ చేసుకుంటూ ఉంటే కుదరదు. సో ఒకవేళ ఏదైనా ఏజిఎం లో అపాయింట్మెంట్ కానీ రీఅపాయింట్మెంట్ ఆఫ్ ఆడిటర్ కనుక జరగకుండా కంక్లూడ్ అయిపోతే దాన్ని క్యాజువల్ వేకెన్సీ అనకూడదు, నువ్వు సచ్చినటువంటి మీటింగ్ పెట్టు. అంతేగాని ఇది క్యాజువల్ వేకెన్సీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మేమే రీఅపాయింట్ చేసుకుంటూ ఉంటే కుదరదు. మిగిలిన ఏ కేసెస్ లో అయినా క్యాజువల్ వేకెన్సీ, కానీ ఈ కేసులో క్యాజువల్ వేకెన్సీ కాదు అనేది ఇక్కడ మనకి చెప్తాను. నెక్స్ట్ క్లాస్ లో మనం రొటేషన్ ఆఫ్ ఆడిటర్స్ గురించి